ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి వేతన బకాయిలు, విద్యుత్తు సంస్థల నిర్ణయం. ఈనాడు కథనానికి స్పందన. ఇక విద్యుత్తు సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి మాత్రమే వేతన బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు ట్రాన్స్కో ఓ ప్రకటనలో తెలిపింది. హాజరు పట్టీ ఆధారంగా సంబంధిత కాంట్రాక్టుల ద్వారా డిసెంబర్ నెల జీతంతో కలిపి వాటిని చెల్లిస్తామని పేర్కొంది. ఇక కోట్ల స్వాహాకు స్కెచ్ శీర్షికన ఈనాడులో మంగళవారం ప్రచురితమైన కథనంపై ట్రాన్స్కో స్పందించింది. ప్రస్తుతం సర్వీసుల్లో లేని సిబ్బందికి వేతన బకాయిలు చెల్లించబోము. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు మధ్య పదవీ విరమణ చేసిన, చనిపోయిన సిబ్బందికి వేతన బకాయిల చెల్లింపులపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని సంస్థ తీసుకోలేదు. పొరుగు సేవల సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు తయారు చేసిన బిల్లుపై సంబంధిత కాంట్రాక్టు, విద్యుత్తు సంస్థల అధికారులు సంతకాలు చేసిన తర్వాతే చెల్లిస్తాము అని విజయవాడ, విశాఖ, కడప జోనల్ చీఫ్ ఇంజనీర్లు తెలిపారు.